అయోధ్యలో రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన జాతీయ అవార్డు గ్రహీత మైక్రో ఆర్టిస్టు శ్రీ రామోజు జయకుమార్ రామయ్యకు తన ఉడతా భక్తిని చాటుకున్నారు. రామమందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా బియ్యపు గింజపై రామమందిరపు రేఖా చిత్రాన్ని చిత్రీకరించిన జయకుమార్తో మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. రామ మందిరాన్ని ఒక మైక్రో అంటే రామ మందిరాన్ని మాత్రం ఒక బియ్యపు గింజ పైన కూడా ఒక మైక్రో ఆర్టిస్టు శ్రీరామోజు జయకుమార్ మైక్రో ఆర్టిస్టు మొత్తానికి బియ్యం గింజ పైన కూడా రామ మందిరాన్ని నిర్మించి ఒక అద్భుతమైన శిల్పి మనతో ఉన్నారు. అతన్ని మొత్తం అతనికి ఎట్లా ఆలోచన వచ్చింది, అసలు ఆ విధంగా బియ్య గింజ పైన కూడా రామ మందిరాన్ని చేయాలని మీరు ఎలా అనుకున్నారు? అసలు జై శ్రీరామ్. నేను శ్రీరామోజు జయకుమార్ మైక్రో ఆర్టిస్ట్ని. గత 30 సంవత్సరాలుగా నేను సూక్ష్మ కళాఖండాలను చేస్తున్నాను. ఎన్నో సందర్భానుసారంగా ఇతర నాయకులకు, ప్రజాప్రతినిధులకు కానీ అన్ని రంగాల ప్రముఖులకు వారి సందర్భాలను బట్టి వారికి సూక్ష్మ కళాఖండాలను తయారు చేసి ఇవ్వడం జరుగుతున్నది. ఆ క్రమంలోనే ఇప్పుడు జగత్ఖ్యాతిగాంచిన జగదభిరాముని మందిర ప్రారంభోత్సవం అలాగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా నేను ఆ రామునికి ఉడతా భక్తిగా ఒక బియ్యపు గింజ మీద ఆయన రామ మందిరాన్ని చిత్రీకరించడం జరిగింది. దీన్ని 2 రోజులుగా శ్రమించి దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అంతేకాకుండా అదే బియ్యపు గింజ మీద జై శ్రీరామ్ అనే హిందీ అక్షరాలను కూడా లిఖించడం జరిగింది. ఆ మందిరం పక్కకు ఒక వృక్షాన్ని కూడా దించడం జరిగింది. ఈ రకంగా నేను ఆ రామయ్యకు నా వంతు కానుకగా బియ్యపు గింజ మీద ఆ రామ మందిరాన్ని చేయించడం జరిగింది. నేను ఇలా ఎన్నో కళాఖండాలు చేశాను. అంటే బియ్యపు గింజ అంటే చెట్టు, ఆ వృక్షం అంటే ఎన్ని రోజులు అంటే ఈ బియ్యపు గింజ పైన మందిరాన్ని అంటే ఎంత టైం పట్టింది మీకు ఆ మందిరాన్ని పిలిపించడానికి? నేను ఒకే సమయంలో అది పూర్తి కాదు, చేయడం అంటే కొన్ని బ్రేక్ అయిపోతుంటాయి, పగిలిపోతుంటాయి, ఖరాబ్ అవుతుంటాయి. అలా 2 రోజుల నుంచి చేయగా చివరికి ఒకటి సక్సెస్ అవుతుంది. ఆ రకంగా ఇది 2వ రోజులో కొన్ని చెడిపోగా లాస్ట్కు చివరిగా ఒకటి మిగులుతుంది. దానికి 2 రోజుల టైంలలో ఒక్కోసారి ప్రతి ఒక గంట టైం తీసుకుంటూ చేస్తూ ఉంటాను. ఆ రకంగా 2 రోజులు పట్టింది దీనికి. మొత్తం అంటే 48 గంటలు పట్టిందంటారా? 48 గంటలు అంటే మధ్యలో విరామం తీసుకుంటూ ఉంటాను. ఎందుకంటే మొత్తం దాని మీద నేను సైటు కళ్ళు ఇబ్బంది పెడతాయి, కూర్చుంటే నడుము నొస్తుంది. కాబట్టి 1 గంట 2 గంటలు కూర్చొని అది సక్సెస్ అయితేనో చేయడం, మళ్ళీ లేకపోతే మళ్ళీ కొత్తగా ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే ఏకాగ్రత కోల్పోవడం జరుగుతుంది. ఒకటి ఖరాబ్ అయిందంటే మళ్ళీ ఏకాగ్రత కోల్పోతుంది. కాబట్టి కొంచెం సమయం తీసుకొని మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. ఆ రకంగా మధ్యలో గ్యాప్ తీసుకోవడం వల్ల 2 రోజులు పట్టేసింది. అంటే హిందీలో శ్రీరామ్ జయరామ్ అని హిందీలో వాక్యాలు రాయడం జరిగింది. దానికి చెట్టు వృక్షాన్ని కూడా తీశారు. అందులో ఆ వృక్షం దేనికి సూచిస్తుంది? వృక్షం అనేది ఇప్పుడు ప్రకృతి ప్రసాదించిన మనం ఆరాధించాలనే ఉద్దేశంతోనే అక్కడ వృక్షాన్ని కూడా చిత్రీకరించడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా ఇది జరుగుతున్న భాగంలో అందరి ప్రాంతీయ భాషలు రాస్తే ఎవరికి అర్థం కాదనే ఉద్దేశంతో జాతీయ భాషలో అది హిందీలో జై శ్రీరామ్ అని లిఖించడం జరిగింది. ఓకే, ఇప్పుడు రామ మందిరమే తప్ప ఇంకా ఏమన్నా అంటే మీరు మైక్రో ఆర్టిస్ట్గా ఏమన్నా అద్భుతాలు సృష్టించారా? గతంలో నేను చాలా చేశాను. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తెలంగాణ ఆకాంక్షే తెలంగాణ బిడ్డగా నేను జై తెలంగాణ అనే నినాదాన్ని ఒక వెంట్రుకపై లిఖించడం జరిగింది. నేను 2009లో ఈ ఉద్యమంలో జరుగుతున్న సమయంలో వెంట్రుక మీద జై తెలంగాణ నినాదాన్ని రాశాను. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 జూన్ 2 రోజు తెలంగాణకు స్వాగతం పలుకుతూ 1 ఇంచు పరిమాణంలో బంగారు తెలంగాణ తయారు చేసి దానిపై వెల్కమ్ టు తెలంగాణ అనే అక్షరాలను కూడా పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ మాకు మొన్న జరిగిన ఉత్సవాల్లో ఆవిర్భావ సభలో నువ్వుకి తిలపై తెలంగాణ అనే స్లోగన్ ఇచ్చుకుంటూ నువ్వు గింజపై తెలంగాణ పటాన్ని వేయడం జరిగింది. ఈ రకంగా ఎన్నో కళాఖండాలు చేస్తున్న సందర్భంలో నాకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కళాకారునిగా కూడా నాకు అవార్డు ఇవ్వడం జరిగింది.
ఓకే, ఇప్పుడు జై శ్రీరామ్ అంటే చివరిగా ఇప్పుడు జై శ్రీరామ్ మందిరాన్ని అయితే మీరు బియ్యపు గింజ పైన తిలకించారు. ఆ చిత్రాన్ని అంటే రేపు రామ మందిరం నిర్మాణ భాగంలో కావచ్చు, ప్రాణ ప్రతిష్ట ప్రారంభోత్సవం కావచ్చు, మొత్తానికి అయితే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే రామ భక్తులకు? రామభక్తులు అందరూ కూడా నీతి న్యాయంగా ధర్మబద్ధంగా శ్రీరాముని పాలన ఏ రకంగా అయితే జరిగిందో ప్రజలంతా ఆయనను ఆదర్శంగా తీసుకొని అహింసను దూరం పెట్టుకొని మరి ధర్మపాలన ధర్మో రక్షితో రక్షితే అనే ఆ నీతి సూత్రాన్ని పాటిస్తూ శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని అందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటూ ఇది తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన శ్రీరామోజు జయకుమార్ కూడా ఇవాళ ఒక బియ్యం గింజ పైన కూడా రామ మందిరాన్ని అంటే మైక్రో ఆర్టిస్ట్ చిత్రీకరించడం జరిగింది. దాంట్లో జై శ్రీరామ్ అని చెప్పి కూడా హిందీ అక్షరాలతో, జాతీయ భాష అక్షరాలతో కూడా జై శ్రీరామ్ రాయడం జరిగింది. అక్కడ ఒక వృక్షాన్ని కూడా ప్రకృతితో ఆస్వాదించబడిన ప్రపంచం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి కూడా ఆ వృక్షాన్ని ఒక సూచికంగా కూడా ఇది ఇవ్వడం జరిగిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు శ్రీరామ ప్రతిష్టాత్మకంగా ప్రాణాధిష్టం కావచ్చు, మరియు రామ మందిరాన్ని నిర్మాణంలో భాగంగా కూడా రామ నామం అందరిని తలుచుకోవాలి, సుఖ సంతోషాల్లో ఉండాలని చెప్తూ కూడా ఈ మైక్రో ఆర్టిస్ట్ అయితే తెలుపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇది బియ్యం గింజ పైన కూడా ఒక రామ మందిరాన్ని నిర్మించడంతో కూడా ఒక మైక్రో ఆర్టిస్ట్ అయితే ఒక కళా నైపుణ్యాన్ని అయితే ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఆ రామ మందిరం కోట్ల జనాలు కూడా శ్రీరామ నామంతో కూడా ముందుకు పోతున్న క్రమంలో కూడా ఈ బియ్యం గింజ పైన కూడా చిత్రీకరించడం కూడా ప్రజలైతే ఒక ఆహ్లాదకరం అంటే ఒక ఆశ్చర్యంగా కూడా ఉందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మాయి న్యూస్, వరంగల్.